వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 11, ఎంపీల సంఖ్య 4. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నవాళ్ళు, కీలకంగా ఉన్నవాళ్ళు సైలెంట్ అయిపోయారు, పార్టీలు మారిపోయారు, రాజకీయంగా ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా ఉన్నారు. మరోవైపు వాళ్ళ పార్టీ కార్యకర్తలనేమో పోలీసులు వెంటాడుతున్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. రకరకాలుగా దాడులు, దౌర్జన్యాలు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంత హార్డ్ టైంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేకించుకుంటూ ఒక ఆందోళనలకు పిలిపిస్తే, నిరసనలకు పిలిపిస్తే, ఇంత హార్డ్ టైంలో వాళ్ళకు రాజకీయంగా అయినా కూడా ఈ ఆందోళనలు, ర్యాలీలు సక్సెస్ అవ్వడం చూస్తే అరే నీ పాసుగల అలా నిన్న లేక మొన్న కేవలం 11 సీట్లకు పరిమితమైన పార్టీ ఇదేనా? ఎంత హార్డ్ టైంలో కూడా వీళ్ళు ఇంతగానం రోడ్ల మీద కదిలి వచ్చారు, ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అంటే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి బలం, ఇంత హార్డ్ టైంలోనే వీళ్ళ బలం అంటే వీళ్ళకు ఉన్నంత బలం ఇంత స్ట్రాంగ్గా, ఇంత స్ట్రెంగ్త్ అయి ఉంటే ఇంకా ఎంతటి కఠిన పరిస్థితులు వచ్చినా ఈ బలం అయితే పోయేటట్లు లేదనిపించింది. అరే ఆ విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆందోళనల పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును అందుకొని వాళ్ళ క్యాడర్ ప్రజలతో కలిసి రోడ్డు మీదకి వచ్చినటువంటి సక్సెస్ రీసౌండ్ ఇస్తూ ఉంది. ఆ సక్సెస్ రీసౌండ్ ఇస్తుంది మాస్టరు. ఈయనని కాదు, ఆడని కాదు, ఈ చివరని కాదు, ఆ చివరని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పంత. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే టోన్లో నినదించారు. బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులైన, తనను వ్యతిరేకించి ద్వేషించే మీడియా అయినా, తనకు 11 సీట్లు వచ్చాయి, లేకుంటే 4 ఎంపీలు వచ్చారు, సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రోజులు ఏడవడము, మరగడము, మరో దుష్ప్రచారం చేయడం ఆపేస్తామని వాళ్ళు రెస్ట్లెస్గా 164 సీట్లతో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన వాళ్ళలో ఎందుకు ఆనందంగా అనిపించట్లేదు? ఎందుకు వాళ్ళ మీడియాలో ఆనందంగా అనిపించట్లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక పదే పదే తన పేరే కలవరిస్తున్నారంటే బహుశా ఎందుకేనేమో, ఇవే సాక్ష్యాలేమో ఎందుకు తన పేరు కలవరిస్తారంటే అది ఇందుకే. ఈ స్థాయిలో జనం వస్తే, ఈ స్థాయిలో ఆయన ఒక పక్క ఆయనేమో పులిందల నుంచి బెంగళూరుకి వెళ్తూ ఉండే రోడ్డు మార్గాన ఆ కారులో పోయినంతసేపట్లో ఆయన నడుచుకుంటూ పోయిండొచ్చాము. అదే ప్లాన్డ్ కూడా కాదు, ముందే అనుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ బయలుదేరి వెళ్ళారు. ఆ రూట్ వెళ్తారు, ఆ రూట్లో వెళ్తారు, అది టోల్ గేట్ ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయంటే స్పీడ్ బ్రేకర్లు ఉన్న దగ్గర కారు ఆగితే కనిపిస్తాడు కదా అని చెప్పి ఆగిన జనం, టోల్ గేట్ల దగ్గర కారు ఆగితే ఎగబడొచ్చు అని చెప్పి ఆగిన జనం, ఒక పక్క ఆ ఫ్లో ఎట్లుందో చూస్తాను, ఒక పక్క ఈ నిరసన కార్యక్రమాలు. సో ఎవరో ఒక ఆయన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ ఇట్లా కోసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో అందరి నాయకులతో పోల్చుకుంటే ఆయనకే చాలా ఎక్కువ. అండ్ ఎక్కడికక్కడ ఏ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముందు తట్టుకొని నిలబడగలిగే సొంతంగా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే సొంతంగా నిలబడగలిగే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అందరూ పొత్తులో ఉన్నంత వరకే వాళ్ళకి ఆ రక్ష, లేకపోతే వైసీపీని జగన్ను తట్టుకోలేరు అని చెప్పి తనను తీవ్రంగా వ్యతిరేకించే ఒక ఆయనే తాజాగా కొన్ని కమెంట్ చేశారు. మరి ఈ స్థాయిలో ఆయనకు అభిమానం, అందుకే కాబోలు మొన్న 40% ఓటు బ్యాంకు, అది మినిమం ఎక్కడికి పోతుంది. 11 సీట్లు వచ్చాయా, 1 వచ్చాయా, 10 వచ్చాయా సంబంధం లేదు. వాళ్ళ క్యాడర్కి సంబంధం లేదు. వాళ్ళు అసలు ఈ గెలుపోవటం గురించి ఆలోచించడానికి ఆలోచిస్తున్నట్లేదు వాళ్ళు. ఏది ఏమైనా వైసీపీ జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపు, దాన్ని అందుకున్న వాళ్ళ క్యాడర్ అధికారం నుంచి దూరమై 6 నెలల్లోనే ఈ స్థాయిలో దాన్ని విజయవంతం చేస్తే పోంగ ఎన్నికలు సమీపించే కొద్దీ ఎంతగా వీళ్ళు బలం పుంజుకొని ముందుకెళ్తారో ఇక చెప్పక్కర్లేదేమో.